the end, and the end edit will be so emotional. All Thalapathy hardcore fans will cry. I am a Thalapathy fan. It was so good. Anirudh BGM was absolute fantastic. You will enjoy his BGM and music from the speakers to the heart. It was so good. Heroine acting kaisa hai? Yeah, it's nice. Highlights మధ్యలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. లైక్ డైలాగ్స్ ఎరగొట్టేశారు. సమ్ రిలేటెడ్ టు తమిళ్ పాలిటిక్స్. నాకు పెద్దగా తెలియదు పాలిటిక్స్ గురించి. ఉన్నాయి ఇండైరెక్ట్ డైలాగ్స్ ఉన్నాయి. నాకు తమిళ్ పాలిటిక్స్ గురించి ఐడియా లేదు. బట్ లోపల తమిళ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ రచ్చ చేశారు లోపల. రీమేక్ ఉంది చాలా రిఫరెన్సెస్ తీసుకున్నారు చాలా వరకు. బట్ వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు బాగా చేశారు. లైక్ ఈ విలన్ ఇంట్రో బీజిఎం మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. అండ్ సమ్ ఫైట్స్ ఇంప్రవైజేషన్స్ అట్లా చేశారు. అంటే అది ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు విజయ్ గారు. సో ఆయన పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడలే ఏమన్నా చేస్తున్నారు? భగవత్ కేసరి మీకు ఉమెన్ సేఫ్టీ పవర్ గురించే కదండి. ఆల్రెడీ హీఈస్ ఇంప్లిమెంటింగ్ దోస్ ఆల్. విజయ్ గారు పర్సనల్గా మన పొలిటికల్ ఎజెండా తీసుకున్నారు? అంతేమంది ఓన్లీ డైలాగ్స్ వరకే. కానీ మ్యాక్సిమం రిఫరెన్స్ భగవంత్ కేసరి తీసుకున్నారు. మధ్యలో వేసారు అలా బాగున్నాయి. అంటే ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రావడం అంటే ఓన్లీ సీఎం సినిమా ఇది అంత స్టఫ్ ఉన్నట్లు అనిపించింది. ఎడిట్స్ అండ్ డైలాగ్స్తో ఫుల్ ఫిదా అయిపోతారు. డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతారు తమిళ్ ఫ్యాన్స్. అంటే వాళ్ళకి ఎక్కువ పాలిటిక్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి. పాలిటిక్స్ ఐడియా ఉంటే ఇండైరెక్ట్ డైలాగ్స్ చాలా వేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. తెలుగులో బజ్ లేదు, బట్ ఆ బజ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఐ డోంట్ నో దే విల్ ఎంజాయ్ ఆర్ నాట్. బట్ యాజ్ ఎ తలపతి ఫ్యాన్, నేను తమిళ్ ఫుల్ ఫ్యాన్ కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. క్రేజీ. రేటింగ్స్ నాకు చాలా నచ్చింది. నేను 5 out of 5 ఇస్తాను. ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. తలపతి సినిమా నేను థియేటర్లో చూడడం ఫస్ట్ టైం. నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు చూడడానికి. సో చుట్టూ తమిళ్ పీపుల్తో కూర్చొని వాళ్ళ వైపుతో ఎంజాయ్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ LCU కన్ఫర్మ్ చేస్తే బాగుండేది. లియో 2 వస్తే బాగుండేది. అన్ఫార్చునేట్లీ నేను లియో మూవీ కూడా చూడలేదు థియేటర్లో. సో బట్ లాస్ట్లో మొత్తం ఆయన చేసే సినిమాలన్నీ చూపించడం వల్ల సీఎం గారు అవుట్ ఆఫ్ great movie. We actually loved it. And it's his last film, so it's a little bit emotional. Vijay గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Performance is too good. Actually, he's performing well in every movies. This is the last film, but సో లాస్ట్ ఫిలిం బట్ ఎక్స్పెక్ట్ చేసినంత స్టఫ్ ఉంది అనుకోవచ్చు. అసలు we expected more. He given more and more. We loved it the film. సో తెలుగు ఫిలిం అంటే భగవంత్ కేసరి I didn't watch. I didn't watch the Bhagwan Kesari. Maybe I will go and watch now. సో అనిరుద్ మ్యూజిక్ he is a rock star now. సో లాస్ట్ ఫిలిం విజయ్ గారిది సీఎం. Just now I calmed myself down to not to cry. It's little making emotional. మళ్ళీ మూవీస్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. Hoping. Even as a CM, he's doing good, but we miss him in movies. So CM or star? Both. Because he's doing well as CM, so you can't ask him to back up. Highlights ఏమో? Everything is highlight. Pooja Hegde performance? Not okay. Mamita Baiju? You can avoid Pooja Hegde. Mamita Baiju and... Mamita Baiju's acting is so good. Bobby Deol character? Yeah. We expected more, but he given more. Bobby Deol performance? Performance is done a very good job in as villain. తమిళనాడు అంటే తమిళ్ అండ్ తెలుగు సేమ్ స్టార్డమ్ ఉంటుంది విజయ్ గారికి. సో ఇక్కడ రెస్పాన్స్ హైదరాబాద్ రెస్పాన్స్? Yeah. We watched with half of people are Telugu. They also enjoyed it well. Telugu or Tamil చూసారు? I watched in Tamil. I'm from Tamil Nadu. Okay. But అర్థమైందా టైటిల్ subtitle? I'm from Tamil Nadu. I watched in Tamil. Okay. So one word about Jananayaga. My man's last film. CM? My man's last film. மூவி ஓவரால்ஸ் வந்து சூப்பராக இருந்துச்சு, செம்மையாக இருந்துச்சு. தளபதி ஃபேன்ஸ் வந்து தேட்டரில் வந்து பாருங்கள். தென் வந்துட்டு நம்ம ரெக்வெஸ்ட் பண்ண மாதிரி அவங்க வந்து ஒரு ஸ்பெஷல் டைட்டில் கார்டு வந்து இதில் போட்டிருக்காங்க. அண்ட் அட் லாஸ்ட் வந்து தளபதிக்கு ஒரு நல்ல ஒரு ட்ரிபியூட் வீடியோ மாதிரி பண்ணியிருக்காங்க. பட் அது நம்மளுக்கு வந்து கொஞ்சம் எமோஷ்னலாக தான் இருக்கும், பட் பார்த்து தான் ஆகணும். ஸோ தயவு செஞ்சு வந்து தேட்டரில் பாருங்கள். மூவி ஆக்சுவலி இந்த மூவி நீங்கள் வந்து தேட்டரில் எக்ஸ்பீரியன்ஸ் பண்ணால் தான் ரொம்ப நல்லாயிருக்கும். ஸோ தயவு செஞ்சு வந்து தேட்டரில் பாருங்கள். ஹைலைட்ஸ் ஹைலைட்ஸ் தளபதி
தளபதி ஆக்சுவலி எங்களுக்கு வந்து இப்போது இந்த படத்தில் வந்து ஹைலைட்ஸ்னால் என்ன அப்படின்ல மாதிரிலாம் சொல்ல முடியாது. எங்களுக்கு தளபதி வந்திருக்காரு. ஸோ வரப்போ ரொம்ப சந்தோஷமாக ரொம்ப ஜாலியாக தான் வந்தோம். பட் போகிறப்போ கொஞ்சம் கஷ்டமாக இருக்குது. லாஸ்ட் ஃபிலிம் కదా ஆமாம் 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 வேறு லெவல். ஆக்சுவலி கோயம்புத்தூர், ஐம் ஃப்ரம் கோயம்புத்தூர். ஸோ இப்போ தான் ஃபஸ்ட் டைம் நான் ஹைதராபாத் வந்து இங்கே நான் பார்க்குறேன். தெலுங்கு பீப்புள்ஸ் கூட நான் இந்த மாதிரி பார்க்குறேன். ஆக்சுவலி நான் நினச்சிட்டு இருந்தேன் லைக் தமிழ் பீப்புள்ஸ் கூட நம்ம இவ்வளோ நாள் பார்த்துருக்கோம்ல, இங்கே வந்து பார்க்குறப்போ இங்கேயும் வந்து தளபதி அப்படி இப்படின்னு கொஞ்சம் செலிப்ரேட் பண்ணுறப்போ எனக்கு அது ரொம்ப ஒரு மாதிரி స్పెషల్గా ఫీల్ ஆச்சு. సో తమిళ్లో సేమ్ స్టార్డమ్, తెలుగులో కూడా సేమ్ స్టార్డమ్. సో తెలుగు పీపుల్స్ తోటి కలిసి వాచ్ చేయడం ఎలా? తెలుగు పీపుల్స్నా తెలుగు పీపుల్స్తో మీతో పాటు చూసారు సినిమా చూసి రెస్పాన్స్ வேறு லெவல், வேறு மாதிரி. நான் ஆக்சுவலி எக்ஸ்பெக்டே பண்ணலை. லைக் இந்த தெலுங்கு பீப்புள்ஸ் வந்து இவ்வளோ இப்படி செலிப்ரேட் பண்ணுவாங்களா, நான் கொஞ்சம் கூட எக்ஸ்பெக்டே பண்ணல. நான் ஆக்சுவலி ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்கேன். அதே சமயம் கொஞ்சம் எமோஷ்னலாக இருக்கேன், கொஞ்சம் கஷ்டமாக இருக்குது. సో నెక్స్ట్ అంటే సీఎం లేకపోతే హీరో? సీఎం ఆర్ హీరో? என்ன ஆஸ் அ தளபதி ஃபேன்ஸ் எங்களுக்கு வந்து ரெண்டுமே வேணும். క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? పూజా హెగ్డే, మమితా బైజు, బాబాయ్ డియోల్ சூப்பர். ஆக்சுவலி அவங்களோட கேரக்டரில் எந்த இதுவும் சொல்ல முடியாது. அவங்களுக்கு கொடுத்த ரோல் வந்து ரொம்ப கரெக்டாக பண்ணியிருக்காங்க, நல்லா பண்ணியிருக்காங்க. அண்ட் ஃபைட் சீக்வன்சஸ் ஃப்ரம் மமிதா பைஜூஸ் ஆசம், வேறு லெவல், சொல்லவே முடியாது. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ జననాయక్. పెయిన్ ఐ విల్ క్రై. సినిమా ఎట్లుందంటే చాలా డ్రాగ్ ఉందండి. ఒక ప్లాట్ లేదు, మల్టిపుల్ ప్లాట్స్ ఉన్నాయి, సబ్ ప్లాట్స్ ఉన్నాయి. అది ఎట్లుందంటే అన్నీ కలిపితే బాలే, అదొకటి. సెకండ్ ఏంటంటే హీరో ఎలివేషన్ బాగుంటుంది, ఒక పాయింట్ వరకు బాగుంటుంది. ప్రతి దాంట్లో ప్రతి 10-15 మినిట్స్కి హీరో ఎలివేషన్ పెడితే బాగుండదు, అది ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టార్ట్ చేసింది భగవత్ కేసరి ప్లాట్ నుంచి, వెరీ గుడ్ ప్లాట్, చాలా బాగుంది. దానికి మళ్ళీ ఏదో సైఫై ఏదో రోబోట్ అంట, వాడు కుక్క ఉంటుంది, ఏవో ఉంటాయి, అవన్నీ సింక్ కాలే. బేసిక్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే బాగుంది. అవును, ఇప్పుడు నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నా, పక్క స్టేట్ సీఎం కాబట్టి చెప్తున్నా. మన స్టేట్ ఏపీ స్టేట్ అయితే నాకు కూడా అవుతుంది, నేను అందుకే చెప్పట్లే. సో డిప్యూటీ సీఎం అంటే మీరు ఏమంటున్నారో నాకు తెలియదండి, అర్థమైంది కదా. సినిమా భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు. సో ఆ ఫ్లేవర్ రీమేక్ లేదు, పార్షియల్ రీమేక్. స్టోరీని కాపీ చేశారు కానీ స్టోరీ తర్వాత అంటే మెయిన్ స్టోరీ తీసుకున్నారు, ఆ తర్వాత పెద్దగా స్టోరీకి లింక్ ఏం లేదు. కమర్షియలే. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కంటే ఎక్కువ పొలిటికల్ ఎజెండాని పుష్ చేసినట్టుంది సినిమా, మెయిన్ అది. నేను ఫ్యాన్ అండి, నేను మంచి సినిమాకి ఫ్యాన్, తలపతి గారి అంటే స్క్రీన్ ప్రెజెన్స్కి ఫ్యాన్ నేను. కానీ మూవీ ఒక పాయింట్ వరకు నడుస్తుంది కదా, ఆ పాయింటే రావట్లే. ఇప్పుడు హీరో కూడా ఆయన ఆరా వల్ల ఒక పాయింట్ వరకు వెళ్తుంది, స్టోరీ లేదు, ఏం లేదు అన్నప్పుడు ఏమవుతుంది? ఎందుకు మరి ఇలాంటి స్టోరీ యాక్సెప్ట్ చేసిన అనుకోవచ్చు లాస్ట్ టైంలో ఇలాంటి పొలిటికల్ ఎజెండా. ఎట్లా అంటే పొలిటిక్స్కి వెళ్తున్నా పోయి మంచి సినిమాది భగవత్ కేసరి కొంచెం పెట్టు, మళ్ళీ మధ్యలో ఏమో జనాలు పిచ్చోళ్ళు, నేను వస్తేనే అంత మంచిగా అవుతుంది అన్నట్టుంది. సో ఆ అజెండాతో తీసినట్టున్నారు. డెఫినెట్లీ అసలు ఫుల్ ప్రతి దాంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది. సో అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మరి హ్యాపీగా ఫీల్ అవుతారా లాస్ట్? నేనైతే హ్యాపీ ఫీల్ కాలేదండి. ఇప్పుడు ఆడ ఫీల్ అవుతుండో, ఎందుకు ఫీల్ అవుతుండో ఏంటో కానీ అవుతుండాడు. నేనైతే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారండి, బట్ ఒక పాయింట్ వరకే కనెక్షన్ ఉంటుంది. అంటే అందరు చూడొచ్చు சினிமா, பட் இட்ஸ் மெனி திங்ஸ் டுகெதர். ப்ராப்ளம் அது. மூவி வந்து எக்ஸ்பெக்ட் பண்ணதோட ரொம்ப ரொம்ப சூப்பராக இருக்குது. விஜய் சார் அதுவும் வந்துட்டு சிஎம்மாக வந்து தேட்டரில் வந்து பார்க்கும்போது ரொம்ப ரொம்ப சூப்பராக இருக்குது. அதுவும் இல்லாமல் வந்து படம் வந்து இதான் லாஸ்ட் மூவி அப்படிங்கிறது வந்து கொஞ்சம் ஃபீலிங்காக இருந்தாலும் சிஎம் சாரை எப்பயுமே பார்க்க போகிறோம் அப்படிங்கிற ஹாப்பி இருக்குது. ஹைலைட்ஸ் சிம்பிள், ஹைலைட் சீன் எல்லாமே ஹைலைட் சீன் தான், எல்லாமே. மியூசிக் அனிருத் மியூசிக் எல்லாம் வாவ், தெருக்கு அனிருத் மியூசிக் ரொம்ப ரொம்ப சூப்பர். ఓకే, 5 పాయింట్స్కి 5, 6, 10, 9. పూజా హెగ్డే పర్ఫార్మెన్స్, మమితా బైజు యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్ గుడ్.
ஸோ ரீமேக் ஃபிலிம் அన్నారు కదా ஸோ பகவந்த் கேஸ் தெலுங்கு ஃபிலிம் ரீமேக் அப்படிதான் சொல்கிறாங்க. பட் வந்து தெரில, அப்படி மூவி வந்து ரொம்ப சூப்பராக இருக்குது. ஸோ விஜய் గారు మళ్ళీ కంటిన్యూ మూవీస్ చేయాలనుకుంటున్నారు. இல்லை, விஜய் சார் வந்துட்டு சிஎம்மாக தான் பார்க்கணும். மூவி போதும், இனிமேல் வந்து சிஎம் சாரை அண்ணாவாக பார்க்கணும் எப்பயுமே. అంటే బోత్ అంటే సినిమా అండ్ లేకపోతే సీఎం. சிஎம் వన్ వర్డ్ అబౌట్ జననాయక్. ஜனநாயகன் இப்போ அதான் ஜனநாயகன் தகுந்த மாதிரியே இப்போ சிஎம் சார் வந்து தமிழ்நாட்டில் ஜனநாயகன் ஆகிட்டாரு. Movie was very good, but the time duration was not enough as a fan. సో విజయ్ గారు ఆఫ్టర్ సీఎం ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Goosebumps movie. Actually, we expected film to be released before election, so we can win majority. No? హైలైట్స్ ఏమో. Background score, every scene, every dialogue. It was very emotional as a Vijay fan because it is a last film, right? సో తెలుగు సినిమా రీమేక్ అంటే భగవంత్ కేసరి రీమేక్ I didn't watch Telugu film. When it is leaked also, we didn't watch. It is the first time I'm seeing in theatre. పూజా హెగ్డే మమితా బైజు క్యారెక్టర్స్ ఎలా? We didn't take eyes of Talapati. We just fixed into Talapati. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందంటారు. Yeah, it was a very good film. They can come as a family and they can watch the సో film. విజయ్ గారికి ఆల్మోస్ట్ అంటే తమిళ్లో స్టార్డమ్ ఉంది, బట్ తెలుగులో కూడా సేమ్ స్టార్డమ్ ఉంది. సో ఆఫ్టర్ సీఎం ఎలా ఉంటుంది? If I watch in, actually I'm very happy to watch in Hyderabad because the fan base, the hype. I didn't feel like I'm not in Tamil Nadu. I feel like we are in home. సో యువర్ తమిళనాడు, బట్ హైదరాబాద్ రెస్పాన్స్ ఎలా ఉంది? We didn't expect it actually. I didn't feel I'm in Hyderabad. It's like a Tamil Nadu, no? The hype, the mass, Talapati. సో వన్ వర్డ్ అబౌట్ జననాయక్. We love you, CM. What we expect him. He's doing a lot for Tamil people. Jananayak is very good. As a CM, he is very good. నిజంగా నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు, కానీ నీలాంటి సహాయం అక్కడ తమిళనాడుకి అవసరం. నువ్వు నాయకుడివి కాదు, నువ్వు దేవుడివి. నువ్వు నాయకుడు కాదు, నువ్వు దేవుడివి అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే భగవంత్ కేసరిలా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ కల్ట్ చూపించిండు అన్న. మాస్ కల్ట్ అంటే చూపించిండు. తలపతి స్వాగ్ ఏందో చూపించిండు అన్న నిజంగా. ఇంకా సినిమా పరంగా మాట్లాడుకుంటే ఆ పూజా హెగ్డే మాత్రం నిజంగా ఒక అందాల తార కనిపించినట్టు కనిపించింది. ఇంకా మమిత అయితే ఏదైతే లైక్ కూతురు క్యారెక్టర్ చేసింది, నిజంగా చెప్తున్నా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలలో. నిజంగా కన్నీళ్ళు అయితే ఆగలే అన్న. నిజంగా చెప్తున్నా, అసలుకి నిజంగా ఒక యాక్షన్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక పొలిటికల్గా ఏదైతే కల్టు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి పొలిటికల్గా, అంటే ఇలా ఉండాలని. కానీ ఒక ఫ్యాక్ట్ చెప్తా, సినిమా చూసినాక ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్. ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరైతే ఇప్పుడు పదవిలో రాజకీయ నాయకులుగా ఉన్నారో మీరు చూడాలి. మీరు తలపతి విజయ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది, చాలా స్టఫ్ ఉంది. చూడడానికి ఇంకా మిస్ అవుతాం, ఇంకా చేయరు. ఎందుకంటే సీఎం అయిపోయారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను నాగ్పూర్ నుంచి వచ్చాను ఈ షో చూడడానికి. తలపతిది ఫస్ట్ డే ఫస్ట్ షో, చాలా బాగుంది సినిమా. తలపతి ఫ్యాన్గా చూశాను. కమర్షియల్ కాదు, ఫ్యాన్స్లే లాస్ట్ సినిమా ఇచ్చారు. చాలా బాగుంది సినిమా, అంతే. భగవంత్ కేసరి ఉంది, కానీ తలపతిది అంటే వేరే లెవెల్. అంటే బాలయ్య బాబు కూడా ఫ్యానే, కానీ తలపతిదే ఇంకా ఫ్యాన్. సినిమాలో అంటే ప్రతి సీన్ హైలైట్, తన ఎంట్రీ కూడా హైలైటే. ప్రతి సాంగ్కి, ప్రతి బీజిఎంకి అందరూ అరుస్తారు లోపల. చాలా బాగుంది. తలపతి ఇమోషన్కి. టైటిల్ కార్డ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే ఆఫీషియల్గా అది వీడియో తీసి స్టేటస్లో పెడితే అందరు అంటున్నారు నాకు కూడా వెళ్ళాలని. చాలా బాగుంది మూవీ. మన మత కలహాలు, మన గొడవలు ఇవన్నీ ఆల్రెడీ మనం చాలా వరకు వాటి గురించి పట్టించుకోవట్లేదు. మనం అండర్స్టాండింగ్ మీదే ఉన్నాం. మనం
క్రిస్టియన్ ముస్లిం అనే మతాలు లేకుండా అందరూ కలిసే ఉంటున్నాం. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా గొడవలు పెట్టాలి ఇవన్నీ ట్రై చేసే విలేజ్లు అట్లా ఉన్నాయి కదా, వాళ్ళకి కొంచెం ఐడియా రావాలని చెప్పేసి ఈ సినిమా తీశారు. ఒక సినిమా వాడు హీరో అయితే ఒక నాయకుడు అయితే ఎలా ఉంటుందో క్లియర్గానే చూపించారు బ్రో సినిమాలో. హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో హైలైట్స్ అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది బ్రో. బాలయ్య బాబు సినిమాలో మనం భగత్ సింగ్ కేసర్లో ఎంత స్టేజ్ మీద లేచి ఊగుతామో ఈ సినిమాలో కూడా అంత బ్లాస్ట్ బ్రో సినిమా మాత్రం. ఒక్కొక్క డైలాగు కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి సేమ్ డైలాగ్స్ బ్రో. ఐడెంటిటీ ఇంటర్వ్యూల వరకు ఉంటుంది, కొంచెం సింక్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూల నుంచి కంప్లీట్ డిఫరెంట్ బ్రో. మొత్తం రాజకీయ పరంగా పాలిటిక్స్కి వెళ్ళిపోతుంది స్టోరీ లైన్ మొత్తం. బట్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు, అసలు బోర్ అనే ఉండదు. సినిమా ఎమోషన్స్ అంతా కామన్గానే ఆ సినిమాలో ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో కూడా సేమ్. ల్యాగ్ ఏం లేదు బ్రో, అంత క్లియర్గానే తీశాడు. ఎవరు మేబీ అలా సరిగ్గా చూసుంటారు, వేరే మూడ్లో వచ్చి చూసుంటారు సినిమాని. ఆల్రెడీ రీమేక్ మూవీ ఇది, ఆల్రెడీ రీమేక్ మూవీ ఆల్రెడీ చూసుంటారు మీరు భగత్ సింగ్ సరే. సేమ్ దాంట్లో ఎట్లా ఉంది దీంట్లోనే అట్లా ఉంటుంది. స్టోరీ లైన్ వచ్చేసి కొంచెం చేంజ్ చేస్తారు అంతే. పాలిటిక్స్ ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు కదా, ఇది కూడా లాస్ట్ సినిమా మేబీ అవ్వచ్చు, ఇంకా తీస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ సినిమా విజయ్ గారు స్టఫ్ ఉంది అనుకోవచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేసిన స్టఫ్ ఉంది అనుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఓకే బ్రో. సినిమా మాత్రం కొత్తగానే ఉన్నాడు ఈ సినిమాలో. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క ఎంట్రీ సీన్లో బీజిఎం కొడతాడు అన్న, పీక్స్లో ఉంటుంది. అంటే చాలు ఈ లైఫ్కి చాలు అన్న సినిమా లాస్ట్ సినిమా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు అనుకుంటున్నారు. డెఫినెట్లీ పాలిటిక్స్ చేస్తూ సినిమా తీస్తే 100% హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన సినిమాలు ఉంటేనే బెటర్ బ్రో. రెండు కలిపి చేసుకుంటే, అంటే 2 yearsకి ఒక సినిమాలకి తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతాం మేము మాత్రం. హీరో మాత్రం ఖచ్చితంగా చూడాలని అనుకుంటున్నాం. పాలిటిక్స్లో ఉండొచ్చు కొన్ని ఖాళీ టైంలో కూడా ఒక 2 yearsకో 3 yearsకో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే చాలు.